తండ్రి కొడుకులని స్క్రీన్ పై తాతమణులుగా చూపించడం కోసం వాళ్ళని ఒప్పించడమే డైరెక్టర్ కి ఫస్ట్ సక్సెస్. కానీ ఆ కాంబినేషన్ అండ్ ఆ కోర్ పాయింట్ ని బ్యాలెన్స్ చేసే డ్రామా అండ్ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయ్యాడు. కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి నా అనుకునే వాళ్ళు దూరం అవడంతో లోన్లీగా ఉంటున్న బ్రహ్మానందానికి తాను రాసుకున్న నాటకాన్ని నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి 6 lakhs కావాల్సి అవడంతో వేరే దారి లేక తాతయ్య మూర్తి ఇస్తాడన్న పొలం కోసం అతనితో కలిసి పల్లెటూరు వెళ్తాడు. దాని తర్వాత వాళ్ళ జర్నీ ఎలా సాగింది అనేదే బ్రహ్మ ఆనందం కాన్సెప్ట్. ఒక యాక్టర్ గా బ్రహ్మానందం టాలెంట్ ని అప్రిషియేట్ లేదా క్రిటిసైజ్ చేసే రేంజ్ ఇండస్ట్రీలో ఎవ్వరికి లేదు. కానీ ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్సెస్ లోని స్టామినా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. కొన్ని సీన్స్ లో లిప్ సింక్ సరిగ్గా లేదు అండ్ కొన్ని సీన్స్ లో ఆయన ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇక రాజా గౌతమ్ కొన్ని సీన్స్ లో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ మూవీ మొత్తం ఒకే టైప్ ఆఫ్ ఎమోషన్ ని క్యారీ చేశాడు. ఫైనలీ డైరెక్టర్ నిఖిల్ తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని సరిగ్గా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. తను సెలెక్ట్ చేసుకున్న కోర్ పాయింట్ బాగుంది, కానీ సరైన క్యారెక్టర్ ఆర్క్స్ లేవు. మెయిన్లీ డ్రామా అస్సలు ఎలివేట్ అవ్వలేదు. ఈ రీజన్ తో బ్రహ్మ ఆనందం చాలా వీక్ మూవీగా మిగిలిపోయింది. ఒకవేళ మీరు చూస్తే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.